పంజాబ్లో మత విద్వేష ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 560 రోజులుగా 400 అడుగుల టవర్పైనే ఉండి నిరసన చేస్తున్న పాడి రైతు గుర్జీత్ సింగ్ ఖల్సాను ఎట్టకేలకు అధికారులు కిందకు దించారు. అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిక్కుల గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 2024 అక్టోబర్ 12న సమానాలో ఉన్న టవర్పైకి ఖల్సా ఎక్కారు. తాజాగా గురుగ్రంథ్ సాహిబ్ పట్ల అగౌరవంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా పంజాబ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో 18 నెలల 12 రోజులుగా చేస్తున్న తన నిరసనను విరమించుకున్నారాయన. పంజాబ్లో మత విద్వేష ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 560 రోజులుగా 400 అడుగుల టవర్పైనే ఉండి నిరసన చేస్తున్న పాడి రైతు గుర్జీత్ సింగ్ ఖల్సాను ఎట్టకేలకు అధికారులు కిందకు దించారు. అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిక్కుల గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 2024 అక్టోబర్ 12న సమానాలో ఉన్న టవర్పైకి ఖల్సా ఎక్కారు. తాజాగా గురుగ్రంథ్ సాహిబ్ పట్ల అగౌరవంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా పంజాబ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో 18 నెలల 12 రోజులుగా చేస్తున్న తన నిరసనను విరమించుకున్నారాయన.